తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ అధికారులు మరోసారి దూకుడు పెంచారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన వారిని విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇస్తోంది. ఈ కేసులో ప్రణీత్ రావును విచారించేందుకు సిట్ సిద్దమైంది. ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి మూసిలో పారేసినట్టు ఒప్పుకున్నారు. ఎవరి ఆదేశాలతో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారనే అంశంపై సిట్ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. కాగా హార్డ్ డిస్క్ల ధ్వంసం వెనుక ప్రభాకర్ రావు ఉన్నట్లు మొదటి నుంచి అనుమానాలున్నాయి. దీంతో ఇద్దరిని కలిపి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ని రోజులు అమెరికాలో ఉన్న కీలక వ్యక్తి అయిన ప్రభాకర్ రావు భారత్ కి తిరిగి వచ్చి విచారణలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 2 సార్లు ఆయన్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ అధికారులు మరోసారి దూకుడు పెంచారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన వారిని విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇస్తోంది. ఈ కేసులో ప్రణీత్ రావును విచారించేందుకు సిట్ సిద్దమైంది. ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి మూసిలో పారేసినట్లు ఒప్పుకున్నారు. ఎవరి ఆదేశాలతో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారనే అంశంపై సిట్ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. కాగా హార్డ్ డిస్క్ల ధ్వంసం వెనుక ప్రభాకర్ రావు ఉన్నట్లు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. దీంతో ఇద్దరిని కలిపి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ని రోజులు అమెరికాలో ఉన్న కీలక వ్యక్తి అయిన ప్రభాకర్ రావు భారత్ కి తిరిగి వచ్చి విచారణలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 2 సార్లు ఆయన్ను సిట్ అధికారులు ప్రశ్నించారు.